గత 16 రోజులుగా ఏపీ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెతో నెల్లూరు నగరమంతా దుర్గంధభరితంగా మారింది. ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అటుగా వెళ్లాలంటే ముక్కు మూసుకొని మరి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ దుకాణాల వద్ద చెత్త భారీగా పేరుకుపోవడంతో ఆ దుర్గంధం భరించలేక తమ దుకాణాలకు ఎవరు కొనుగోలుదారులు రావడం లేదని వ్యాపారాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంత మేరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అసలే చెత్త మొత్తం నగరంలో ఎక్కడికక్కడ పేరుకుపోయింది. దానితోడు గత రాత్రి నుంచి చిన్నపాటి జల్లులు కురుసడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే గతంలో డెంగ్యూ వచ్చినప్పుడు ఎక్కువగా మరణాలు సంభవించింది కూడా నెల్లూరులోనే. కాబట్టి దయచేసి ఆ కార్మికుల సమస్యలు పరిష్కరించి ఈ చెత్తను తరలించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. మరి కొంతమంది మనం మాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ చెత్త పేరుకుపోయింది, ఎలా ఉంది పరిస్థితి? 10 రోజుల పైన పరిస్థితి సార్. వర్షమైన కాలు పెట్టేదానికి లేదు, వర్షం పడుతుంది. అంతలో చెత్త ఆడడానికి కాలు పెట్టి పడేటట్టున్నాం అందరం. ఆడోళ్ళాడ లేడీస్ కానీ ఎవరు కూడా అందాక మంచి వర్షాలు పడుతుండే. మళ్ళీ స్టార్ట్ అయినాయి. పోయినసారి వచ్చినట్టు డంగి గింగులు మళ్ళీ రావచ్చు. మళ్ళీ ఎక్కడైనా చెత్తను పరిష్కరించి గవర్నమెంట్ పరిష్కరించారు సార్. ఎవరు రావడం, మున్సిపాలిటీ రావడం లేదు. సమ్మెలో ఉండరు. చెత్త వచ్చి మోగలు పోసిపోతారు. వచ్చి ఏమైనా చెత్త తీసుకొచ్చి పోసిపోతారు కావాలని వాళ్ళు. అసలు దారి నడిచేదానికి లేకుండా ఉంది అసలు. ప్రజలు దాని గురించి చాలా సంతోషిస్తారు. ప్రజలు చాలా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. దాదాపు ఒక్కరోజు చెత్త ఎత్తకపోతేనే మనకు గందరగోళంగా ఉంటుంది, అంత వాసన వస్తుంటుంది. అలాంటిది 15 రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎక్కడ చూసినా మనకు చెత్త దర్శనం ఇస్తుంది. అటుగా వెళ్ళే పాదచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, దుర్గంధం భరించలేక ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు 15 రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రస్తుతానికి నెల్లూరు నగర పరిస్థితి ఏ విధంగా ఉంది, చెత్త పుట్టల దగ్గర, చెత్త కుప్పల దగ్గర ఏ విధంగా చెత్త పేరుకుపోయిందో హిట్ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేయబోతుంది. రండి. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి చెత్త పేరుకుపోయింది? దాదాపు 10 రోజుల నుంచి చెత్త ఇక్కడ పేరుకుపోయింది సార్. దీని గురించి ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకుని ఏదో ఒకటి చేస్తే మంచిది అనుకుంటున్నాను. క్లీన్ చేయడానికి ఎవరు రావట్లేదా? క్లీన్ చేయడానికి ఎవరు రావడం లేదు. వాళ్ళు ఏదో గవర్నమెంట్ వాళ్ళు అధికారులు ఏదో ఒకటి చేస్తే మంచిది అనుకుంటున్నాం. దీనివల్ల దోమలు ఈమలు ఎక్కువయ్యి అనారోగ్యానికి ప్రజలు గురి అవుతున్నారు. చుట్టుపక్కల ప్రజల పరిస్థితి ఏంది ఈ వాసన వల్ల? వాసనలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రతి ఒక్కరు. దీనివల్ల జబ్బులు వస్తున్నాయి. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. బండిలో పోయే వాళ్ళు కవర్ మీద జారి పడిపోతున్నారు కూడా. దానికోసం ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. సరే చెప్పండి, గత కొద్ది రోజులుగా నెల్లూరులో చెత్త పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది? మరీ భయంకరంగా ఉందండి. మా కాపు వీధి, గిడ్డం వీధి ఆడ మా షాప్ ముందే చెత్త పోసి ఇప్పుడు ఈ చినుకులు పడడానికి మరీ భయంకరంగా వాసన. అసలు పోయి ఎంతమంది పడుతున్నారో. ప్లాస్టిక్ కవర్లన్నీ తిప్ప ఉంటాయి కదా, ఈ వర్షానికి నీళ్లు పోయి దాని కింద తెలియక అంతా పడి చండాలంగా ఉంది. అంటే వాసన కూడా చాలా దారుణంగా ఉంటుంది. షాపుల్లో కూడా చాలా ఉండలేకపోతుంటారు ప్రజలు. అసలు ఆ వీధిలో లేడీస్ రావాలంటేనే భయపడిపోతున్నారు ఇప్పుడు. బేరాలు లేదు వాటి వల్ల. రావాలంటే ఆ వీధిలో చూడండి ఒకసారి మీరు కూడా. అది చూపండి, కాఫీ వీధి అవి తిప్పలు పడిపోయి చండాలంగా ఉంది. అది నలుగురు వచ్చేది మాకు భలే భయంకరంగా ఉంది సార్. అది కొంచెం మీరు అయినా దాని ద్వారా ప్రభుత్వానికి తెలిపించి తొందరగా అది ఏదైనా అయ్యేటట్టుగా కొంచెం. ఇంకా 2 రోజులు 4 రోజులు ఇంకా పండగ, 4 రోజులు పొద్దున 1వ తారీఖు నుంచి బిజినెస్ లేదు. అది చెత్త అసలు ఎట్టుంది భయంకరంగా రోడ్లో. అది మంచి బిజినెస్ కూడా లేదు. కాఫీ ఇది ట్రంక్ రోడ్ నుంచి అంతా. రైట్ సార్ చెప్పండి, మీరు ఆల్రెడీ నెల్లూరు వాసే కదా, గత కొద్ది రోజులుగా చూస్తూ ఉంటారు. నెల్లూరులో ఎప్పుడు కూడా మనకి పరిస్థితి లేదు. ఎలా ఉంది సార్ చెత్త పరిస్థితి, ఎంత దారుణంగా ఉంది? మరీ చాలా దారుణంగా ఉంది. అంటే ఏమంటే ఏడ పెట్టిన చెత్త చెత్త చెత్త. దానివల్ల అంటే వైరల్ ఫీవర్లు, జ్వరాలు క్లైమేట్ ఇప్పుడు మనకి 1 నెల నుంచి మారిపోయింది. దానివల్ల జ్వరాలు, పిల్లకాయలు బాగా లేకపోవడం, ఇదంతా సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. దీని ఏమంటే గవర్నమెంట్ దగ్గరుండి చేపించాలి కాబట్టి దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. సమ్మె చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంతమంది అంటే ఒక కాంట్రాక్ట్ బేసిస్లో ఆడ తీస్తున్నారు అంతవరకే, కానీ పూర్తిగా తీయటం లేదు. దీనివల్ల ఏమంటే ఎక్కువగా జ్వరాలు ఇది వస్తున్నాయండి. అది విషయం. సో నగరంలో పెరిగిపోయిన చెత్త గురించి ఎవరిని అడిగినా కూడా
చాలా దారుణంగా మాట్లాడుతుంది. ఎందుకంటే పరిస్థితి ఆ విధంగా ఉంది, నడవలేని పరిస్థితి. చెత్త కుప్పలు పక్క నుంచి ఉదయం పూట స్కూల్ పిల్లలు వెళ్తుంటారు, ఉద్యోగస్తులకు పిల్లలు వెళ్తుంటారు, ఇవన్నీ కూడా దారుణంగా ఉంది. మరి కొంతమంది పబ్లిక్తో మాట్లాడడం. సార్ చెప్పండి, మరి గత కొద్ది రోజులుగా మనం చూసినట్లయితే చాలా దారుణంగా నెల్లూరు పరిస్థితి. సో మీరేమంటారు దీని గురించి? దాదాపు 20 రోజులు అయిపోయిందండి. చెత్త చూస్తే మీరు అటు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు న్యూస్లో చూస్తే కరోనా వ్యాపిస్తుందని ఒక పక్క చెప్తున్నారు, ఇంకో పక్క ఇలాగా నీట్నెస్ లేకపోతే ఇంకా మాకు ఇబ్బంది. ఇంకా మేమేం చేస్తున్నామంటే కొన్ని జంతువులు ఇక్కడ చచ్చి పడిపోతున్నాయి. దారిలో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళు, వాళ్ళకి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి అది ఎత్తేసి అక్కడ పడేయమని చెప్పడం జరుగుతూ ఉంది. నిన్న కూడా డబ్బులు ఇచ్చుకొని మన చెత్తకి ఇబ్బందిగా ఉంది, మేమే కదా ఇక్కడ కూర్చొని వ్యాపారం చేయాలా, వ్యాపారం చేయాల్సినది తీస్తూ మేము వస్తున్నాము. సరే మేము ఎలా చేసుకుంటున్నాము, ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా కొద్దిగా దీని మీద ధ్యాస పెట్టి మాకు ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది. స్మెల్ బాగా వస్తుంది, అసలు నడవలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా వర్షాలు కూడా పడుతున్నాయి సార్. ఒకవేళ వర్షం పడితే ఎలా ఉండబోతుంది పరిస్థితి? భయంకరంగా ఉందండి స్మెల్. ఇప్పుడు ఏంటంటే పొద్దు నుంచి కొద్దిగా గాలిలు ఎక్కువ వీస్తున్నాయి, దానివల్ల అక్కడ ఉన్న తడి చెత్త పొడి చెత్త మొత్తం మన షాపులో రావడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు జంతువులు నేను చెప్పాను, అలాగే చచ్చిపడిపోతున్నాయి. దాన్ని ఎవరు తీయాల్సిన వాళ్ళు ఎవరు లేరు. మేమే ఉండేసి మన ఇమ్రాన్ భాయ్ గారు వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని తీసుకునే పరిస్థితి. మీరే అక్కడ చూస్తున్నారు, కెమెరా మీరు అక్కడ మలుపు తిప్పితే మీకే అర్థమవుతుంది. చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా ఇబ్బందికరంగా ఉంది. సో చూసే మనం చాలా ఎక్స్క్లూజివ్గా, చాలా క్లియర్గా నెల్లూరులోని చెత్త కుప్పల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో. మొత్తం రోడ్ అంతా కూడా చెత్త పెరిగిపోయి దుర్గంధం మీద జరుగుతుంది. అదిగాక గత రాత్రి నుంచి చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. ఒకవేళ వర్షం వస్తే ఇంకా దారుణంగా పరిస్థితి తయారవుతుందని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళతో చర్చలు జరపడం లేదు. వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిస్థాయి నెరవేరకపోవడం వల్ల పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ఒక్కసారిగా సమ్మెలోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో మొత్తం ఎక్కడికెక్కడ చెత్త దర్శనం ఇస్తుంది. మొత్తం ఎటు చూసినా కూడా నెల్లూరు అంతా ఎంతో అందంగా ఉండే నగరం అంతా కూడా ఈరోజు చెత్తమయంగా దర్శనం ఇస్తుంది. మరొక వైపు దుర్గంధం, అదేవిధంగా వర్షాకాలం కాబట్టి సీజనల్, ఆల్రెడీ నెల్లూరు అంతా కూడా సీజనల్ జ్వరాలు ఉన్నాయి. ఇది కనుక పెరిగితే ఇంకా కూడా జ్వరాలు పెరిగిపోయి ఆసుపత్రులకి జనాలు క్యూ కట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత మేర ఈ చర్చలన్నీ కూడా సఫలం చేసి పారిశుద్ధ్య కార్మికులు విధుల్లోకి వచ్చి ఈ చెత్త అంతా తొలగించాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో జోసఫ్, హిట్ టీవీ నెల్లూరు నుంచి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.